2024 అండర్-19 వరల్డ్ కప్ ఫిబ్రవరి 11తో ముగిసింది. ఫైనల్లో ఇండియా అండర్-19 టీంని 79 పరుగుల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా అండర్-19 టీం 4th టైం ట్రోఫీ గెలిచింది. ఈ వీడియోలో మనం అసలు అండర్-19 వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది, ఇప్పటి వరకు అండర్-19 వరల్డ్ కప్స్ ఎన్ని ఎడిషన్స్ జరిగాయి, ఏ టీం ఎన్నిసార్లు ట్రోఫీ గెలిచి డామినేట్ చేసిందో చూద్దాం. ముందుగా ఈ అండర్-19 వరల్డ్ కప్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అండర్-19 వరల్డ్ కప్ ఇనాగ్రల్ ఎడిషన్ 1988లో స్టార్ట్ అయింది. 2024 వరకు మొత్తం 15 ఎడిషన్స్ జరిగాయి. ఈ 15 ఎడిషన్స్లో అత్యధికంగా ఇండియా 5 సార్లు ట్రోఫీ గెలవగా సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా 4 ట్రోఫీలతో ఉంది. తర్వాత పాకిస్తాన్ 2 ట్రోఫీలు, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్ చెరో ట్రోఫీ గెలిచాయి. ఇప్పుడు ఏ ఇయర్లో ఏ టీం గెలిచిందో క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 1 1988 అండర్-19 వరల్డ్ కప్. ఆస్ట్రేలియాలో జరిగిన ఇనాగ్రల్ ఎడిషన్ అండర్-19 వరల్డ్ కప్లో మొత్తం 8 టీంలు పార్టిసిపేట్ చేయగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్తాన్ సెమీఫైనల్కు రాగా ఫైనల్కి ఆస్ట్రేలియా, పాకిస్తాన్ వచ్చాయి. ఫైనల్లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా అండర్-19 టీం బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన పాకిస్తాన్ అండర్-19 టీం 49.3 ఓవర్స్లో 201 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. 202 పరుగుల చేజింగ్లో ఆస్ట్రేలియా అండర్-19 టీం ఓపెనర్ బ్రెట్ విలియమ్స్ సెంచరీతో చెలరేగడంతో 45.5 ఓవర్స్లోనే 5 వికెట్స్ కోల్పోయి 202 పరుగులు చేసి ఆస్ట్రేలియా మొదటి ట్రోఫీ గెలిచింది. నెంబర్ 2 1998 అండర్-19 వరల్డ్ కప్. ఫస్ట్ ఎడిషన్ జరిగిన 10 సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికాలో సెకండ్ ఎడిషన్ జరిగింది. జోహెనెస్బర్గ్ వేదికగా జరిగిన 1998 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ అండర్-19, ఇంగ్లాండ్ అండర్-19 టీమ్స్ తలపడగా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ టీం నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. 242 రన్స్ చేజింగ్లో ఇంగ్లాండ్ అండర్-19 టీం ఓపెనర్ స్టీఫెన్ పీటర్స్ సెంచరీ చేయడంతో 46 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 242 పరుగులు కొట్టి ఇంగ్లాండ్ అండర్-19 టీం మొదటిసారి ట్రోఫీ అందుకుంది. నెంబర్ 3 2000 అండర్-19 వరల్డ్ కప్. శ్రీలంకలో జరిగిన 2000 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కి హోమ్ టీం శ్రీలంక అండర్-19 టీంతో పాటు ఇండియా అండర్-19 టీం వచ్చింది. కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ చేయగా 48.1 ఓవర్స్ ఆడి 178 పరుగులకే ఆల్అవుట్ అయింది. 179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి వచ్చిన ఇండియా కేవలం 40.4 ఓవర్స్లోనే 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేయడంతో మహమ్మద్ కైఫ్ క్యాప్టెన్సీలో టీమిండియా అండర్-19 టీం మొదటి ట్రోఫీ గెలిచింది. నెంబర్ 4 2002 అండర్-19 వరల్డ్ కప్. న్యూజిలాండ్లో జరిగిన 2002 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కి సౌత్ ఆఫ్రికా అండర్-19, ఆస్ట్రేలియా అండర్-19 టీమ్స్ రాగా లింకాయన్ వేదికగా జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేయగా 50 ఓవర్స్లో 9 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. 207 పరుగుల చేజింగ్లో ఆసీస్ అండర్-19 ఓపెనర్ జరాడ్ బుర్కే సెంచరీ చేయడంతో 45.1 ఓవర్స్లోనే 3 వికెట్స్ కోల్పోయి 209 పరుగులు చేసి ఆస్ట్రేలియా అండర్-19 టీం సెకండ్ టైం అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచింది. నెంబర్ 5 2004 అండర్-19 వరల్డ్ కప్. బంగ్లాదేశ్లో జరిగిన 2004 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్, వెస్టిండీస్ టీమ్స్ రాగా ఢాకా వేదికగా జరిగిన ఫైనల్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ చేయగా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. 231 పరుగుల చేజింగ్లో వెస్టిండీస్ అండర్-19 టీం 47.1 ఓవర్స్లో 205 పరుగులు చేసి ఆల్అవుట్ అవ్వడంతో 25 పరుగుల తేడాతో గెలిచిన పాకిస్తాన్ అండర్-19 టీం మొదటిసారి అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచింది. నెంబర్ 6 2006 అండర్-19 వరల్డ్ కప్. శ్రీలంకలో జరిగిన 2006 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ అండర్-19, ఇండియా అండర్-19 టీమ్స్ తలపడగా కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో ముందుగా టాస్ గెలిచి పాకిస్తాన్ అండర్-19 టీం బ్యాటింగ్ చేయగా 41.1 ఓవర్స్ ఆడి 109 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. 110 పరుగుల చేజింగ్లో ఇండియా అండర్-19 టీం లో స్కోర్ని కూడా చేజ్ చేయలేక కేవలం 18.5 ఓవర్స్ ఆడి 71 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో 38 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచిన పాకిస్తాన్ అండర్-19 టీం వరుసగా సెకండ్ టైం అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచింది.
నెంబర్ 7 2008 అండర్-19 వరల్డ్ కప్. మలేషియాలో జరిగిన 2008 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కి ఇండియా అండర్-19, సౌత్ ఆఫ్రికా అండర్-19 టీమ్స్ రాగా కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో ముందుగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన ఇండియా అండర్-19 టీం 45.4 ఓవర్స్ ఆడి 159 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. వర్షం వల్ల డక్వర్త్ లూయిస్ ప్రకారం సౌత్ ఆఫ్రికా అండర్-19 టీం టార్గెట్ని 25 ఓవర్లలో 116 పరుగులుగా ఉండగా ప్రోటీస్ టీం 25 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయడంతో డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం ఇండియా అండర్-19 టీం 12 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో టీమిండియా 2008 అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడంతో ఇండియా అండర్-19 టీం ఓవరాల్గా సెకండ్ ట్రోఫీ అందుకుంది. నెంబర్ 8 2010 అండర్-19 వరల్డ్ కప్. న్యూజిలాండ్లో జరిగిన 2010 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కి ఆస్ట్రేలియా పాకిస్తాన్ టీమ్స్ రాగా లింకాన్ వేదికగా జరిగిన ఫైనల్లో ముందుగా టాస్ గెలిచి పాకిస్తాన్ అండర్-19 టీం బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన ఆస్ట్రేలియా అండర్-19 50 ఓవర్స్లో 9 వికెట్స్ కోల్పోయి 207 పరుగులు చేసింది. 208 పరుగుల చేజింగ్లో పాకిస్తాన్ 46.4 ఓవర్స్లో 182 పరుగులకే ఆల్అవుట్ అవడంతో 25 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి మిచెల్ మార్ష్ క్యాప్టెన్సీలోని ఆస్ట్రేలియా అండర్-19 టీం మూడోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. నెంబర్ 9 2012 అండర్-19 వరల్డ్ కప్. ఆస్ట్రేలియాలో జరిగిన 2012 అండర్-19 వరల్డ్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, అప్పటికి 2 టైమ్స్ ఛాంపియన్ ఇండియా అండర్-19 ఫైనల్కి రాగా టౌన్స్విల్లే వేదిక జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి ఇండియా అండర్-19 బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన ఆస్ట్రేలియా అండర్-19 50 ఓవర్స్లో 8 వికెట్స్ కోల్పోయి 225 పరుగులు చేసింది. 226 పరుగుల చేజింగ్లో ఇండియా కెప్టెన్ ఉన్ముక్ చాంద్ 111 పరుగులు, స్మిత్ పటేల్ 62 పరుగులతో చెలరేగడంతో 47.4 ఓవర్స్లో 4 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసి ఇండియా అండర్-19 టీం థర్డ్ టైం ట్రోఫీ గెలిచింది. నెంబర్ 10 2014 అండర్-19 వరల్డ్ కప్. దుబాయ్లో జరిగిన 2014 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్ అండర్-19, సౌత్ ఆఫ్రికా అండర్-19 టీమ్స్ రాగా టాస్ గెలిచి బ్యాటింగ్కి వచ్చిన పాకిస్తాన్ అండర్-19 44.3 ఓవర్స్లో 131 పరుగులకి ఆల్అవుట్ అయింది. 132 పరుగుల చేజింగ్లో సౌత్ ఆఫ్రికా అండర్-19 కెప్టెన్ ఓపెనర్ ఎడెన్ మాక్రమ్ 66 పరుగులు చేసి రాణించడంతో 42.1 ఓవర్స్లో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా అండర్-19 టీం మొదటిసారి అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచింది. నెంబర్ 11 2016 అండర్-19 వరల్డ్ కప్. బంగ్లాదేశ్లో జరిగిన 2016 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కి ఇండియా, వెస్టిండీస్ టీమ్స్ రాగా మీర్పూర్ వేదికగా జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి వెస్టిండీస్ అండర్-19 బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన ఇండియా అండర్-19 టీం 45.1 ఓవర్స్లో 145 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. 146 పరుగుల చేజింగ్లో వెస్టిండీస్ అండర్-19 టీం 49.3 ఓవర్స్లో 5 వికెట్స్ కోల్పోయి 146 పరుగులు చేసి వెస్టిండీస్ అండర్-19 టీం మొదటి ట్రోఫీ గెలిచింది. నెంబర్ 12 2018 అండర్-19 వరల్డ్ కప్. న్యూజిలాండ్లో జరిగిన 2018 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కి ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ వచ్చాయి. మౌంట్ మంగ్వాని వేదికగా జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్కి వచ్చిన ఆస్ట్రేలియా అండర్-19 టీం 47.2 ఓవర్స్లో 216 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. 217 పరుగుల చేజింగ్లో ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మన్జోత్ కల్రా సెంచరీతో చెలరేగడంతో ఇండియా అండర్-19 టీం కేవలం 38.5 ఓవర్స్లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 220 పరుగులు చేసి ఓవరాల్గా ఇండియా 4th టైం అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. నెంబర్ 13 2020 అండర్-19 వరల్డ్ కప్. సౌత్ ఆఫ్రికాలో జరిగిన 2020 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా, బంగ్లాదేశ్ తలపడగా ముందుగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ అండర్-19 టీం బౌలింగ్ తీసుకోగా బ్యాటింగ్కి వచ్చిన ఇండియా అండర్-19 యశస్వి జైస్వాల్ 88 పరుగులు తప్ప మిగతా బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అవ్వడంతో ఇండియా 47.2 ఓవర్స్లో 177 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్ని 46 ఓవర్లలో 170 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 42.1 ఓవర్స్లోనే 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేసి మొదటి అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచింది. నెంబర్ 14 2022 అండర్-19 వరల్డ్ కప్. వెస్టిండీస్లో జరిగిన 2022 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కి ఇంగ్లాండ్, ఇండియా టీమ్స్ రాగా టాస్ గెలిచి బ్యాటింగ్కి వచ్చిన ఇంగ్లాండ్ అండర్-19 టీం 44.5 ఓవర్స్లో 189 పరుగులు చేసి ఆల్అవుట్ అవ్వగా 190 పరుగుల చేజింగ్లో బ్యాటింగ్కి వచ్చిన ఇండియా 47.4 ఓవర్స్లో 6 వికెట్స్ కోల్పోయి 195 పరుగులు చేయడంతో ఇండియా అండర్-19 టీం 5th టైం అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచింది. నెంబర్ 15 2024 అండర్-19 వరల్డ్ కప్. రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలో జరిగిన 2024 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కి ఇండియా, ఆస్ట్రేలియా రాగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అండర్-19 టీం 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి
253 పరుగులు చేయగా 254 పరుగుల చేజింగ్లో ఇండియా 43.5 ఓవర్స్లో 174 పరుగులకి ఆల్అౌట్ అవ్వడంతో 79 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి ఆస్ట్రేలియా అండర్-19 టీం 4th టైం అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచింది. ఇక్కడ ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు అండర్-19 వరల్డ్ కప్ 15 ఎడిషన్స్ కంప్లీట్ అయినా ఒక్కసారి కూడా ఇండియాలో జరగలేదు. ఈ 15 ఎడిషన్స్లో మీరు ఏ ఎడిషన్ నుండి అండర్-19 వరల్డ్ కప్ చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.